మరీ ఇక్కడైతే మరీ వాడు వచ్చింది. ఇది పోతే ఈ వర్షం తెత్తుకొని పోతే యూరియా చల్లితే ఏం కాదు. ఇంకా యూరియా చల్లగానే మళ్ళీ ఏమంటే మంచి మందులు కొట్టుకున్నాం కాబట్టి కంపెనీ మందులు ఇబ్బంది ఏమనిపించదు. కానీ ఏరొకటి చాలా పోతే చాలు, ఏం కాదు. మళ్ళీ చేను అవుతుంది. చాలా వస్తుంది. ఇవి కొట్టినా కానీ పెట్టుకెళ్తలేవు కొన్ని మళ్ళీ కొట్టాలి జరైనాక మళ్ళీ గాఢంగా వెళ్ళి ఇది కొట్టుకొస్తా. ఆ గుంతలో ఉన్నాయి ఇక అటు నుంచి అది నుంచి ఇలా క్లైమ్ చేయి నుంచి పోతాయి అంతే. ఆ మూలదంటే పోయింది అది. అది ఇంతకుముందుకే ఆడంగా వస్తుంది. తోడడం జర గుంత ఎక్కువ తోడపోయినా నీళ్ళు మొత్తం ఇటొచ్చు. ఇంకా ఈ నాకుండే నీళ్ళు మొత్తం అంతేనా. నిన్న మొత్తం తీసిన ఇక అందుకనే ఇదంతా నిండే ఉంది. ఓ చెట్టు అటు పచ్చగా ఉంది అని ఒకటి. ఏం కాదు, గుంజుకుంటే యూరియా చల్లితే మొన్నటి దాకా ఇట్లా ఉంది. ఈ చెట్లు ఎక్కువ ఉన్నదా? మొన్నటి దాకా ఇట్లా ఉండే. గుంజుకుంటే ఒక రోజుకి ఈ నీళ్ళు పోతే రేపు కంపల్సరీ యూరియా చల్లి. రేపు చల్లుతా. నీళ్ళు పోతే ఇంకా యూరియా చల్లి. ఇంతతో వర్షం పోయినా ఏం కాదు, మళ్ళీ కోలుకుంటా వచ్చాను. కానీ ఇంకా మళ్ళీ వస్తే ఇంకా చెప్పలేము. అది ఊరి ఒకటే చల్లవడం ఇంకేమన్నా వేయాలన్నా ఏమవుతుంది. యూరియా ఒకటే చల్లు, ఏదో యూరియా ఒకటే చల్లు. అజ్జల్లు ఇజ్జల్లు అని చెప్తారు కానీ చల్లితే యూరియా అమ్మంటే ఇది చల్లుకో. షాప్ కలుపుకో అంతే. షాప్ కలుపుకో అంతే. ఇంకా వేరేది ఏదో షాప్ కూడా అది కప్పులు ఇది కలిపి అట్లా కానీ ఫస్ట్ అయితే యూరియా చల్లా. మల్లికార్జున కూడా ఇంత చెప్తారు. ఏదైనా ఫస్ట్ తక్కువ రేట్లోనే పోవాలి. చేను మంచుకుంటే జర మంచిగా ఎక్కువ రేటు కొట్టించినాయి కదా. కానీ మీకు మంచిగుంటేనే మాకు కూడా గిట్టుబాటు ఉంటుంది అని ఉంటే చూద్దాం. యూరియా అంటే షాప్ చల్లు అంతే. ఇంకా రేపు చల్లు. ఈ నీళ్ళు గుంజుకుంటే ఇంచుమించు పోతాం సాయంత్రం మొత్తం పండాకు లెక్క వస్తుంది వాన. ఎన్ని పంపులు కొడతావు? అలా 3 పడతాయి. అలా 3 కొడతావు. మొన్న టాయిలాగా వచ్చిన ఆన వచ్చింది. మొత్తం చచ్చిపోతున్నాయి కర్రలు.